ఇప్పుడు మీరు చూసే ప్రదేశం సీతమ్మ తల్లి పర్ణశాల అనే ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాంతంలోనే అమ్మవారు నార చీర ఆరేసిందంటారు. ఆ యొక్క బండ మీద చీరలు ఆరేస్తే చీర అచ్చులుగా కనిపిస్తాయి. ఈ కనిపించే గీతల్లాగున్నవే అమ్మవారు ఆ యొక్క ప్రాంతంలో నార చీర అనేది ఆరేసినప్పుడు ఆ యొక్క విధంగా గీతల రూపంలో కనిపిస్తాయి అన్నమాట. అవే అమ్మవారి నార చీర అచ్చులు అంటారు. ఈ మధ్యలో అక్కడ మీరు చూసే ప్రదేశం సీతారాముల వారు కాలక్షేపానికి ఆడుకునేవారు. వాటిని వామన గుంటలు అంటారు. అవి 4 గుంటలు ఉంటాయి. ఈ కనిపించే నల్లటి చారిక అది స్వామివారి ఉత్తరీయం, అంటే అది రాముల వారి కండువ. 40 అడుగులు ఉంటుంది. నడుము చుట్టూ చుట్టుకొని భుజాన్ని వేసుకుని పై పంచ పై కండువ. ఈ విధంగా మనకి నల్లటి రూపంలో ఒక గీత వలె కనిపిస్తుంది స్వామివారి ఉత్తరీయం. వాటి చివరిలో చూసినట్టయితే ఆ యొక్క చెట్టు మీద సీతారాముల వారు ఆ యొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు లక్ష్మణ స్వామి శూర్పణఖ అనే రాక్షసుని ముక్కు చెడు కోసిన ప్రదేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు 3 రాళ్ళు వేస్తారు. అమ్మవారు పసుపు కొరాలని పొడి చేసుకొని బొట్టు పెట్టుకొని కూర్చున్న స్థలం ఆ చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉన్న చోట. అక్కడ కూర్చున్న అమ్మవారిని కాపలాగా రాముల వారు ఆ కనిపించే 3 నామాలు పెట్టిన ప్రదేశంలో కూర్చునేవారు. ఆ కిందే స్వామివారికి 2 పాదాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూసే ప్రదేశం సీతారాముల వారు ఆ రోజుల్లో పళ్ళు పలహారాలు కందమూలాలు పెట్టుకొని ఫోన్ చేసినటువంటి పవిత్రమైన రాతి పల్లెం అంటారు. ఆ రోజుల్లో పల్లెలు పాత్ర లేకపోతే ఆ యొక్క ప్రాంతాన్ని పల్లెంగా భావించారంటారు. ఈ యొక్క విధంగా మనకి అమ్మవారి నార చీరల ప్రదేశం ఈ విధంగా ఈ యొక్క గైడ్లు అనేవారు వచ్చే భక్తులకు ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.